వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి వైసీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో వైసీపీ పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ అణిచివేతపై తిరుగుబాటు నుంచి పుట్టిన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో కుల మతాలకు అతీతంగా సంక్షేమం అందితే నేడు కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతుందని, అద్దంకిలో 100 పడకల ఆసుపత్రి లేకపోవడం సిగ్గుచేటని, ప్రమాదాలు జరిగినప్పుడు 108 సేవలు కూడా సకాలంలో అందటలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దంకి నియోజకవర్గంలో చిన్న పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు. చిన్న మనస్పర్ధలను వీడి ఏకతాటిపై నిలిచి 2029లో అద్దంకి నియోజకవర్గాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇవ్వాలి అంటూ వైసీపీ శ్రేణులకు నియోజకవర్గ సమన్వయకర్త అశోక్ పిలుపునిచ్చారు. जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ లాలి డాక్టర్ చంద్రబాబు అశోక్ కుమార్ గారి నాయకత్వం లాలి డాక్టర్ చంద్రబాబు అశోక్ కుమార్ గారి నాయకత్వం వచ్చేలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేలాల जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ వచ్చేలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు అని చెప్పుకోవడానికే సిగ్గుపడేటటువంటి స్టేజ్లో ఈరోజు ఉన్నారంటే దానికి కారణం ఎవరు? కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏ విధంగా సామాన్యుణ్ణి నడ్డి విరుస్తున్నాయో, మధ్యతరగతి ప్రజలను కూకుటి వేళ్లతో సహా పెకిలించడానికి ట్రై చేస్తున్నారో మీ అందరూ చూశారు. దీనిలో కల్తీ లేదు, దీనిలో ముడుపులు అందుకోవటం లేదు అనటానికి ఒక్కటి లేదు. పీల్చే గాలి నుంచి తాగే నీరు వరకు ప్రతి ఒక్కటి కల్తీ కల్తీ కల్తీ. ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు లేదా ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు ఎంత ధైర్యంగా నిలబడతాడు, ఆ కష్టాలని ఓర్చుకొని ఎంత బలంగా నిలబడతాడు అన్నప్పుడే మనలోని నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. ప్రజల కోసం ఎంత ధైర్యంగా నిలబడుతున్నాడు అన్నప్పుడే ఆ నాయకుడిని ఒక గొప్ప ప్రజాప్రతినిధిగా గుర్తిస్తారు. 2011 మార్చి 12వ తారీఖున సరిగ్గా ఇదే జరిగింది. అప్పుడు సెంట్రల్లో ఉన్నటువంటి దాదాపు ప్రపంచంలోనే అతి పెద్ద శక్తిగా ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల కోసం చేస్తానన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం వాళ్ళ కుటుంబాలని పరామర్శించడానికి కూడా ఒప్పుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాచరిక పాలన చేయాలని చూశారు. ఆత్మాభిమానం కోసం ఆ రోజు ప్రజలను కష్టాల్లో పలకరించడానికని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోంచి బయటికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము, 16వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాము. ఆ రోజు నుంచి పార్టీ స్థాపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని కష్టాలు గురి చేశారో, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మన అందరం చూసాము. వాటన్నిటినీ ఓర్చుకొని ప్రజల కోసం నిలబడి ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు 2014లో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల కోసం ఏ విధంగా పోరాటం చేశారో చూశారు. ప్రజలకు మంచి చేయాలి అని ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క గుండెకి చేరువయ్యి 2019లో దిగ్విజయమైన విజయాన్ని అందుకొని ప్రజాపాలనను అందించారు. ఈరోజు మీరు చూసుకున్నట్లయితే పార్టీలకు అతీతంగా
టీడీపీ వారు కానివ్వండి, జనసేన వారు కానివ్వండి, బీజేపీ వారు కానివ్వండి, ఏ పార్టీలకైనా సరే పార్టీలు చూడకుండా కేవలం ఎలక్షన్స్ టైంలోనే రాజకీయాలు చేద్దాము, మిగతా అన్ని టైంలో ప్రజలందరికీ నేను నాయకుడిని అని నమ్మి ప్రతి గడపకి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని చేరవేశాడు. ఏ రోజు కూడా పలానా పార్టీ అని చూడలేదు. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా వేదికల మీదే ఎంతో ధైర్యంగా కేవలం టీడీపీ వాళ్లకో, జనసేన వాళ్లకో, బీజేపీ వాళ్లకో చేయండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు చేయొద్దు అని చెప్తున్నారు. సరే, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం మనం. కానీ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు మీ ప్రతి గడపకి ఏ విధంగా సంక్షేమ పథకాలు కానివ్వండి, న్యాయం కానీ జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, రైతులకి కష్టాలు తొలగాలన్నా, వ్యాపారస్తులకి మంచి జరగాలన్నా, స్త్రీ ధైర్యంగా రోడ్డు మీద నడవాలన్నా, మన సాంప్రదాయాలు గౌరవంగా నిలబడాలన్నా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గంలో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి. వాటన్నిటినీ కూర్చొని ఒక కుటుంబంగా ముందుకు సరిచేసుకుంటూ ముందుకెళ్దామండి. నేను ఇక్కడికి వచ్చిన రోజు చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. నేను ఎన్నిసార్లు గెలుస్తాను అని కాదు, ఒక్కసారి గెలిస్తే అద్దంకికి ఏమి చేస్తాను అని మాత్రమే నేను ఆలోచిస్తాను. ఏదైనా మంచి చేయాలి అనుకున్నప్పుడు, ఎదుటి వాళ్ళు ఏదైనా చేయటానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ పేరునే ముందుంచాలి. అంతేగాని ఏదో మన టంకీ కొట్టుకోవటానికి ప్రగల్భాలు చెప్పుకోవటం కాదు. మన జేబులోంచి రూపాయి తీసి పెట్టినప్పుడు మాత్రమే మన పేరు ప్రగల్భాలు పలుకుకోవాలి. ప్రతి ఒక్కరికి ఏదో 1-2 రోజులు ఉపయోగపడే కార్యక్రమాలు కాకుండా ఒక తరం ప్రజలు దాన్ని అనుభవించేలాగా, వాళ్లకు ఉపయోగపడేలాగా కార్యక్రమాలు జరగాలి అన్నదే నా ఆకాంక్ష. ఆల్రెడీ ప్రజల్లోకి మేము బలంగా తీసుకెళ్తున్నాము. అద్దంకి నియోజకవర్గంలో ఒక 100 పడకల ఆసుపత్రి లేకపోవడం అనేది ఎంత సిగ్గుచేటో ఒక్కసారి పాలకులు ఆలోచించండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కరెక్ట్గా 2 రోజుల క్రితం ఇదే టౌన్లో ఒక యాక్సిడెంట్ జరిగి 108 అంబులెన్స్ కోసం ఎంత టైం వెయిట్ చేశారో, ఇక్కడ అంబులెన్స్ అవైలబిలిటీ లేదు, వేరే చోట నుంచి రావాలి అని చెప్పి దాదాపు 45 నిమిషాల నుంచి గంట సమయం ఒక హెడ్ ఇంజరీతో పేషెంట్ అదే విధంగా ఇక్కడ ఉన్నాడో నా దగ్గర ప్రతి ఒక్కటి ఉంది. కానీ రాజకీయాల కోసం వాటిని వాడదలుచుకోవట్లేదు. అదేవిధంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఆ పేషెంట్ని హాస్పిటల్కి తరలిస్తే వైద్య సిబ్బంది అందుబాటులో లేక ఒంగోలు తీసుకెళ్లాల్సి వస్తే ఎంత టైం వేస్ట్ అయిందో, అతని కండిషన్ ఎలా ఉందో ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చూశాను. దయచేసి పాలకులకి ఒక్కటే, అధికారులకు కానివ్వండి, పాలకులకి కానివ్వండి, ప్రజల సంక్షేమం, ప్రజల శ్రేయస్సు కోరండి. దానికి మీ పరంగా ఏది కావాలన్నా, లేదా మా సైడ్ నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా కానీ 100కి 100% మేము అందిస్తాము. ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా, మనలో చిన్న చిన్న లోపాలున్నా, విభేదాలున్నా అన్నీ కూర్చొని మాట్లాడుకుందామండి. ప్రతి ఒక్కళ్ళం కలిసి ఒకటే లక్ష్యంతో 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో పనిచేద్దామండి. దాంతోపాటు ఎవరైనా తప్పులు చేసినా కానీ 1-2 సార్లు మందలించి వాళ్ళని కూడా మళ్ళీ మనం సరిచేసుకుంటూ పార్టీ పురోభివృద్ధికి సహకరించాలని ప్రతి ఒక్క కార్యకర్తని, అభిమానిని, నాయకుడిని రిక్వెస్ట్ చేస్తున్నాను. 2029లో ఒకటి లక్ష్యం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. ఎప్పటి నుంచో ఊరిస్తున్నటువంటి అద్దంకిని మళ్ళీ మనం తిరిగి కైవసం చేసుకోవాలి అనే లక్ష్యంతోనే పనిచేద్దామండి.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.